దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. 138వ కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. నాటి కాలములో కీర్తనాకారుడు దావీదు మహారాజు ఈ కీర్తన వ్రాసించారు. ఏమనగా ఆయన మనసులో ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని పట్ల, దేవుని దేవాలయం పట్ల ఎంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడో ఇక్కడ వ్రాయబడింది. ఈ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచు ఉన్నానంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, పరిశుద్ధ ఆలయములో దేవుడు ఉంటాడు. పరిశుద్ధ ఆలయములో దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగితే గనుక దేవుడు ఉన్న ఆ స్థలమును, ఆ ప్రదేశమును, ఆ ఆలయము తట్టు ఆయన చేతులెత్తి నమస్కారము చేయుచు ఉన్నాడు. ఎందుచేతనగా ఆయనను ఘనపరిస్తే, ఆయన సన్నిధిలో ప్రణమిల్లితే లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు, జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో నడిపించే దేవుడు గనుక ఆయన ఉండే స్థలం వైపు చేతులెత్తి నమస్కారము చేయటం ఎంతో భాగ్యమని ఆయన ఎంచాడు. నమస్కరిస్తూ ఉన్నాడు. తర్వాత అంటూ ఉన్నాడు, ప్రియులారా, నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము కదండి. ఆయన నామము ఎంత గొప్పదో ఆయన వాక్యము అంటే ఆయన మాట, ఆయనే అంత గొప్పవాడు అని దేవుని ఇక్కడ స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మూడవదిగా మనం చూస్తే నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనంటూ ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. ఎంత తగ్గింపు జీవితం ఆయన కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి. దావీదు జీవితంలో దేవుడి చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన నామస్మరణలో ఆయన సాగిపోతూ ఉండగా గొర్రెల దొడ్డులో నుండి ఉన్నతమైన రాజస్థానములో, రాచరికములో దేవుడు నిలబెట్టారు. ప్రియులారా, రాజుని చేశారు. ఇశ్రాయేలు దేశం అంతటికి ఆయన రాజుగా దేవుడు మార్చి. కారణం ఏమిటో తెలుసా? ఆయన మనసులో ఉన్న గొప్ప తలంపు ఏమిటంటే నీ కృపాసత్యములు బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అవును ప్రియులారా, కృపాసత్యములు ఎంత గొప్పవి అయినవి గనుక ఆయన నామమును స్తుతిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ప్రియులారా ప్రభును స్తుతించే వారిగా ఉంటున్నామా? ఆయా పరిస్థితులను బట్టి ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము ప్రభుని స్తుతించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేసింది. ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది కదండి, ఈ జీవితం ఆయన ఇచ్చింది కదండి, గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామమును ఘనపరచాలి. ఆ విధముగా ఘనపరిచిన దావీదు గారిని దేవుడు హెచ్చించి ఆశీర్వదించారు. మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆయన తలంపు, ఆయన ఆలోచన, ఆయన ఆశ. గనుక ఆయన వైపు తిరిగి చేతులెత్తి ఆయన తోటి నమస్కారము చేస్తే దేవుడు నిశ్చయముగా మన పట్ల గొప్ప కార్యములు చేస్తారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. నీ నామమును ప్రభు ఘనపరిస్తే, నీ వైపు చేతులెత్తితే ప్రభువా, నీ దేవాలయం ఎప్పుడైనా చేసి నమస్కారము చేస్తే ప్రభువా, నాయన నీవు గొప్ప వాత్సల్యత సంపూర్ణుడవై మమ్మల్ని ప్రేమించి దీవిస్తానని వాగ్దానము చేశావు. గొర్రెల దొడ్డలో ఉన్న దావీదుని నాయన ఉన్నతమైన రాజుగా మీరు మార్చారు ప్రభువా. మా జీవితాల్లో కూడా ఉన్నతమైన స్థితినివ్వాలని మీరు ఆశపడుతున్నారు. ఆ దీవెన పొందుకునేవారిగా కృతజ్ఞత కలిగి ఉండటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని, మీరు అక్కడకు సిద్ధపరచమని, ఎవరైనా కష్టాలు బాధలు ఉంటే వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.